హాయ్ వెల్కమ్ టు నిశ్రికా ప్రాపర్టీస్. ఈరోజు మనకు ఒక G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్తాను. అలానే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉప్పల్ నియర్ బై లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చెక్ చేస్తుంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. 2-3 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, అలానే 2-3 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ వాషింగ్ పాయింట్ కూడా ఇచ్చారండి స్టెప్స్ కింద. ఇది మెయిన్ డోర్ అండి. కారు చూడొచ్చు, ఒక పెద్ద కారు కూడా పార్క్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. స్మాల్ వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి. కేవలం మనకు ఒక 10 to 15 డేస్లో మనకు హౌస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. చూడొచ్చు, ఎంట్రన్స్ కూడా మనకు టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఇది టీవీ యూనిట్ అండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. హాల్లో ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కిచెన్ ఉంది. ఇది టీవీ యూనిట్ అండి. హాల్ చాలా పెద్దగా ఉందండి, విశాలంగా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. స్మాల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. జస్ట్ డోర్ ఫిట్టింగ్స్ అవి. చూడొచ్చు, ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. చూడొచ్చు, ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇది టోటల్ 163 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. దీని సైజ్ వచ్చి 27 x 55 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. టోటల్ ఈ హౌస్ ఒక బిల్డప్ ఏరియా వచ్చి 2700 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. గ్రౌండ్ 1350, అలానే పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1350 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. ఇది హాల్ పక్కనే మనకు డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఆ కిచెన్ పక్కనే మనకి ఇక్కడ మనం చూస్తుంది ఇప్పుడు పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు, పార్టీషన్ చేశారు ఆ కిచెన్కి. ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ అండి. మన కిచెన్లో నుంచి కూడా ఒక బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారండి, బయట బాల్కనీలోకి వెళ్ళడానికి, బయట కారిడార్లోకి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. వెనక కూడా మనకి ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారండి. చూడొచ్చు, కారిడార్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ సంపు అవైలబుల్ ఉంది, అలానే బోర్వెల్ కూడా అవైలబుల్ ఉందండి ఈ హౌస్కి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఫ్రంట్ మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఎనీ బ్యాంక్ నుంచి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్లో నుంచి కూడా మనకు బయటకి కారిడార్లోకి ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఇది 163 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. దీని సైజ్ వచ్చి 25 x 55. ఓనర్ దీని ప్రైస్ వచ్చి 1,40,00,000 చెప్తున్నారండి. ప్రైస్ తగ్గుతుంది. ఈ హౌస్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకు మేడిపల్లిలోని సాయి ఐశ్వర్య కాలనీ అండి. ఇది మనకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే రాచకొండ కమిషనరేట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ హౌస్కి. అలానే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే అండి మన ఈ హౌస్ నుంచి వరంగల్ హైవే. సరౌండింగ్స్లోనే నియర్ బై మల్టిపుల్ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి. నెహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉంటుంది. ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి మనకి. మన గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా కేవలం ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు అండి మనం. ఇది పైన 2 BHK అండి. బయట కారిడారు, బయట బాల్కనీ అండి. ఇది చూడొచ్చు, పక్కన మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఈ హౌస్కి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయి ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు, పైన డోర్స్ కూడా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయి ఉన్నాయండి ఈ హౌస్కి. చూడొచ్చు, హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో. మనం ఎదురుగా చూస్తుంది టీవీ యూనిట్ అండి. అది అక్కడ బాల్కనీలోకి ఎంటర్ అవడానికి కూడా ఒక డోర్ ఇచ్చారు మనకి నార్త్ సైడ్. కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారండి ఇక్కడ. చూడొచ్చు, హాల్ కూడా చాలా విశాలంగా ఉంది. డీమార్ట్ మేడిపల్లి కూడా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉందండి. చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ హౌస్ అండి.
ఇది మాస్టర్ బెడ్రూమ్లో మన అటాచ్డ్ వాష్రూమ్. స్మాల్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అంతే అండి. రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది కేవలం మనం ఒక 10 to 15 డేస్లో ఓనర్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ హౌస్. మీకు ఒకవేళ నచ్చుంటే ప్రైస్ తగ్గుతుంది. ఓనర్ దీని ప్రైస్ వచ్చి 1,40,00,000 చెప్తున్నారు. ప్రైస్ తగ్గుతుందండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. మనకి కేవలం ఈ హౌస్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి రాచకొండ కమిషనరేట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు న్యూగా. ఈ హౌస్ దగ్గర నుంచి కేవలం మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉప్పల్ మెట్రోకి వెళ్ళొచ్చండి. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం వరంగల్ హైవేకి వెళ్ళొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ పక్కన మన కారిడార్లో వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చారు నార్త్ సైడ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి బయట కారిడార్లో కూడా ఒక డోర్ ఇచ్చారండి. చూడొచ్చు ఫాల్ సీలింగ్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ అన్ని వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయండి. రెడీ టు మూవ్ హౌస్. మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే అండి గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9. అలానే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఇన్ఫోసిస్ పోచారం ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి సేజ్ స్కూల్ కూడా అవైలబుల్ ఉందండి. కేవలం 500 మీటర్ డిస్టెన్స్లోనే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే 600 to 700 మీటర్ డిస్టెన్స్లోనే మన కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, అలానే నేల్ గోక్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా అవైలబుల్ ఉందండి. కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఇన్ఫోసిస్ పోచారం కూడా అవైలబుల్ ఉందండి. చూడొచ్చు ఇది కిచెన్ అండి. పైన ఫస్ట్ ఫ్లోర్లోని కిచెన్లో నుంచి కూడా మనకు ఒక బ్యాక్ సైడ్ కారిడార్లో ఒక డోర్ ఇచ్చారు. కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. ఓపెన్ కిచెన్ అండి ఇది. బ్యాక్ సైడ్ మనకు ఒక వాషింగ్ పాయింట్ కూడా ఇచ్చారండి, వాషింగ్ ఏరియా. ఇది సైడ్ కారిడార్ అండి. సైడ్ కారిడార్లో నుంచి కూడా ఒక డోర్ ఉంది మనకి. ఓనర్ దీని ప్రైస్ వచ్చి 1,40,00,000 చెప్తున్నారండి. ప్రైస్ తగ్గుతుంది. ఇది మొత్తం 163 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 25 x 55 దీని సైజు. టోటల్ ఈ హౌస్ ఒక బిల్డప్ ఏరియా వచ్చి 2,700 స్క్వేర్ ఫీట్ అండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.